ఇవాళ పోలీసుల్ని అంటే లాఠీల్ని కాకీల్ని అడ్డం పెట్టి కాలేజీలను అమ్మాలని చూస్తున్నాడు. ఇవాళ 2,25,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టి ఈ ప్రజలందరి తలల మీద అప్పు తెచ్చినటువంటి పరిస్థితి. ఈ అప్పు అంతా ఎక్కడికి వెళ్ళింది? ఆఫ్టర్ ఆల్ నీ 2,25,000 కోట్లలో ఈ సంవత్సరం 5 మాసాల్లో 2,25,000 కోట్లు అప్పు తెచ్చావు మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి. దాంట్లో 5-6 వేల కోట్లు దీంట్లో బిల్లు ఇవ్వటానికి లేదా? గడిచిన నువ్వేంటయా ప్రమాణ స్వీకారం చేశాక ఎక్కి ఏడ్చిందేంటయా అంటే మొట్టమొదటి సంతకం మెడికల్ కాలేజీలని నిలిపేయమని చెప్పని సంతకం పెట్టి కాగితాలు పంపించావు. ఎంతసేపు పాప సొమ్ము కోసం డబ్బు డబ్బు డబ్బు. నీకు 75 ఏళ్ళు వయసు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఏం చేసుకుంటావు ఈ డబ్బు అంతా అని అడుగుతున్నాను. ప్రజలకు ఆస్తి కదా కావాల్సింది. కాబట్టి నీ తప్పుడు పనులు, పాప పనుల్ని ఎండగట్టడానికి నువ్వు పోలీసులతో దండించినా, తొక్కినా, బూట్ల కాళ్ళతో మమ్మల్ని తొక్కిచ్చినా, అవమానాలు చేసినా దాన్నింటి కూడా ఎదుర్కొంటాం, మా పోరాటం చేస్తానంటాం. అంతిమంగా ఎవరైతే ఈ కాలేజీలు కొనుక్కుంటాకి తప్పుడు ఆలోచనతో చదువుని వ్యాపారం చేయడానికి ముందుకు వస్తే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరిక చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని.